భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యనారాయణ స్వామి మా
మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడు మా పూజ గైకొన్నావు, నిందారణలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంత గుండెలోన చోటివ్వాలి. రాగాల సుధలెన్నో కురిపించాలి, సంసార రసవీణ పలికించాలి. ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి. తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి. సకలము నెరిగిన సాక్షివి నీవై. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. నా మమత నైవేద్యమన్నానయ్యా, నా పైన దయ చూపమన్నానయ్యా. బ్రతుకంత నీ వ్రతము చేసేనయ్యా, ఇటువంటి ఆపదలు రానికయ్యా. కష్టాలు తీర్చేటి కథలే నీవి, నిలువెల్ల కరిగేటి కరుణే నీవి. నీ పాద సన్నిధి నిలిచిన చాలు, వెయ్యేళ్ళు వెలిగించేను నీ దీవెనలు. దాచిన దాగని సత్యం అది తెలిసిన దైవం నీవే. భక్తుల ఆర్తిని తీర్చి వరమిచ్చే శ్రీపతి నీవే. న్యాయము చేసే నాథుడు నీవే. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి.
భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ భావములో భవబంధములో జీవములో ఈ శూన్యములో నగరానికి వెళ్తూ ఉండగా అలసిపోయి తన పడవను ఒడ్డుకు పట్టించి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్దామని చెప్పి అల్లుడితో అని ఆ తన పడవను ఒడ్డుకు పట్టించి దిగుతూ ఉండగానే ఆ సత్యనారాయణ స్వామి వారి బుద్ధి మారిందా లేదా సామాన్లు ఇప్పుడు అడిగాట. వాళ్ళు ధనగర్వంతో ఉన్నారట. వాళ్ళు జైల్లో కానీ మంచి ధనం ఇచ్చి పంపించాడు రాజు అనుకున్నాడు. వాళ్ళిద్దరు కూడా ధనగర్వంతో వారు కావున పరిహాసంగా నవ్వుతూ ఓ సన్యాసి అది ఏదో చెత్తాచారమని వాడు నోడుతా అన్నారు, అది అట్లే చెప్పి చెప్పించాట. సరే మామూలు ఇప్పుడు పైకి చేరుందిట. మామగారు అన్నట్టు అల్లుడు చూసి, అల్లుడు మన పడవేంటి పైకి చేరింది, ఇందాక సగం మునిగింది కదా అన్నట. ఏమంటే మామగారు దగ్గర సన్యాసి వచ్చాడు, ఆయనతో మనం పరిహాసంగా మాట్లాడటం వల్లే ఇట్లా అయినట్టుంది. ఆయన కూడా మహాభావుడు. త్రిమూర్తుల్లో బ్రహ్మాజ్యోతిని గ్రహపచారయ్య మానవ మాత్రం మార్గమధ్యలో దాదరమాలు చేస్తూ స్వగ్రామం చేరుకున్నాడు. మొత్తానికి ఊరి దగ్గరికి వచ్చేసింది. వెళ్ళిపోతున్నా అని చెప్పి తల్లి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోగానే కూతురుంది, మా అమ్మ వాళ్ళ ఆయన చుట్టానికి వెళ్ళింది, మరి నేను కూడా మా ఆయన చుట్టానికి వెళ్ళాలని చెప్పి ఆమె వ్రతం అయితే పూజ చేసింది. ఆమె కనుక ఇంటికి వెళ్ళి చిత్తప్రసాదం తీసుకొస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పిందట. ఆకాశవాణి అంటే రేడియో కేంద్రం దగ్గర అంటే అప్పుడు ఆకాశవాణి అంటే అశరీరవాణి అనమాట. అశరీరం అంటే శరీరం లేకుండా చెప్పే వాక్కు అనమాట ఆకాశవాణి. అలా చెప్పడేది చెప్పిందో ఆ కళావతి ఎప్పుడే ఇంటికి పోయి స్వామివారు ప్రార్థించి చిత్తప్రసాదాలు కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని మళ్ళీ సముద్రం పట్టుకు వచ్చేసరికల్లా తన భర్త పడవ పైనే ఉన్నాడు.
చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా పూజకు నేను పున్నమి వెన్నెల మనసుల దీపము మాయా బతుకము బుద్ధి గంధము శ్రీయక్షంతలు తీసుక పూజకొచ్చినాము శివ శివలింగని పూజకొచ్చినాము హర హర లింగని పూజకొచ్చినాము ఏడు మెట్ల నిత్యని పూజకొచ్చినాము శివ శివలింగని పూజకొచ్చినాము హర హర లింగని పూజకొచ్చినాము మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా వారికి చూసిన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసులో చేద్దామా స్వామికి మదిలోని గోవిలు గడదామా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శివశంకరుండదిగో కలియుగమంతా కాపాడుచున్నట్టి కాశీ శ్వేశ్వరుని నీవే కదా కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో దీనుల బ్రోచుట దైవాల తల్లివి మా వేల రావమ్మ మాకొక్కరి తించు మమ్మాదరించం మమ్మేలుకోవమ్మ శ్రీ పార్వతి కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో ప్రతి శుక్రవారం ఇంటింట వెలసిన దీపాల నీవమ్మ మాకొక్కరి తించు మమ్మాదరించు మమ్మేలుకోవమ్మ శ్రీ పార్వతి కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి కాంతి స్వరూపునికి కర్పూర హారతి పరదైవమూర్తికి ప్రాణహారతి నా ప్రాణహారతి శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి
శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి ఆద్యంతరహితునికి ఆరాధనం నిగమ సంచారికి నీరాజనం ఆద్యంతరహితునికి ఆరాధనం నిగమ సంచారికి నీరాజనం జగమేలు తండ్రికి జయమంగళం అఖిలాంతరాత్మునికి ఆత్మ నివేదనం శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి కాంతి స్వరూపునికి కర్పూరహారతి పరదైవమూర్తికి ప్రాణహారతి నా ప్రాణహారతి శతకోటి తేజునకు చంద్రహారతి నవశోభా నిలయునకు సూర్యహారతి శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా